అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. మేడం, జనసేన పార్టీ 2014కు ముందు అంటే 2013 ఆ టైంలో స్టార్ట్ అయింది. ఆ, చాలా క్రేజ్ తెప్పించుకున్నారు. అంటే ఎప్పటి నుంచో కాపులు తమకి ఒక రాజకీయ వ్యవస్థ కావాలని చెప్పేసి వాళ్ళకంటూ ఒక కుల పార్టీ లాంటిది ఒకటి కావాలి, మాకు సపోర్ట్ కావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అంటే అంతకుముందు అప్పుడప్పుడు టీడీపీకి ఇలా సపోర్ట్ చేస్తుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళకంటూ సొంత పార్టీ కావాలని చెప్పేసి అనుకున్నారు. అందులో భాగంగానే పీఆర్పీ ఒకసారి వచ్చింది, కానీ దాన్ని చిరంజీవి గారు నడపలేకపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నడిపితే చాలా ట్రై చేశారు. అంటే మేము చేస్తామని చెప్పేసి ఇది కుల పార్టీలో చేద్దామని చెప్పేసి. కానీ 2019లో సొంతంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు రెండు చోట్ల. ఇప్పుడు ఈసారి కూడా రంగంలో ఉన్నారు. ఈసారి కూటమి ద్వారా వెళ్తున్నారు జనసేన పార్టీ. కానీ పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే ఒక్క రోజు కూడా పర్ఫెక్ట్గా క్యాంపెయిన్ కానీ చేస్తున్నట్టు కానీ లేదు, అనిపించట్లేదు. అందుకే ఆయన సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారంటారా? ఈ మధ్య ఈ రోజు కొత్తగా ఆ, పార్టీలోకి స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఒక 5 మంది పేర్లు రిలీజ్ చేశారు. అందులో ఒకరు అంబట్ రైడ్ గారు. ఆయన వారం రోజుల్లో 2 పార్టీలు మారారు. తర్వాత జానీ గారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే జానీ గారు, ఆయన డ్యాన్స్ మాస్టర్. తర్వాత స్కిట్స్ వేసుకునే ఇదంటే ఏంటి, ఈ జబర్దస్త్లో స్కిట్స్ వేసుకునే ఐపరాది, గెటప్ శ్రీను, ఇంకా ఆయన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఒక్కరన్నా జనాల్లో ఒక 2 రోజులను తిరిగారు మేడం. అసలు వీళ్ళకి జనాలు బాధలు తెలుసా? ఏ రోజన్నా జనాల గురించి తెలుసా వీళ్ళకి అసలు? ఇలాంటి వాళ్ళ వల్ల ఒక ఓటమి వస్తుందంటారా? ఎలా చూడాలంటారు? ఇందుకే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఉన్నారా లేదా పాలిటిక్స్ విషయంలో? మీ విశ్లేషణ చెప్పండి మేడం. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. అసలు స్టార్ క్యాంపెయినరు అనే ఒక మాట రాజకీయ పార్టీల్లో మొదలైన తర్వాత ఆ స్టార్ క్యాంపెయినర్ ఎవరైనా కావచ్చు. అసలు స్టార్ క్యాంపెయినర్ అనే మాట ఏంటండి? అవును మేడం. ఆ మాటే జనాల్లో తప్పు. జనాల్లో నుంచి వచ్చినవాడే నాయకుడు. నాయకుడు ఆ, అంటే మీ గురించి చెప్పటానికి, మీ గురించి ప్రచారం చేయటానికి ఒక వేరే వ్యవస్థ అవసరమైంది అంటేనే ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. రాజకీయంగా అయితే విఫలమవుతున్నట్టే. అయితే ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఏ రోజైతే ఎన్నికల్లో వ్యూహకర్తలు అని వచ్చారో కరెక్ట్ మేడం. ఆ రోజే రాజకీయ వ్యవస్థ. ఎన్నికలు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు తీసుకెళ్లి ఇంకొక అతని చేతిలో పెట్టేశారు వ్యవహారాన్ని. ఉమ్, పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే ఉమ్, ఒక ఆ, హోటల్ కానీ, ఒక వ్యాపార సంస్థ కానీ, లేకపోతే ఏవైనా కానీ మేము ఎట్లా మా మేము లాభాలు సంపాదించాలి, మేము అమ్మకాలు ఎలా పెంచుకోవాలి, అట్లాంటి విషయాలకి ఆ, ఒక అడ్వర్టైజింగ్ అనే దాన్ని ఎంచుకుంటారో, లేదు మార్కెటింగ్ అనే దాన్ని ఎంచుకుంటారో. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వస్తువు చాలా మంచిది అని చెప్పుకోవటానికి వాళ్ళే కాకుండా దానికోసం ఒక స్పెషల్ గా ఒక యంత్రాంగాన్ని తయారు చేసుకుంటున్నారు ఇవాళ. అదే ఉమ్, అది వ్యాపారంలో అది చాలా మామూలైన విషయం. కానీ రాజకీయాల్లో వ్యూహకర్తలకు పని ఏంటండి? అసలు వీళ్ళు వ్యూహాలు పన్నడం ఏంటండి? అసలు ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టో దగ్గర నుంచి వాళ్ళు డిజైన్ చేస్తారు. వీళ్ళు జెండాలు ఎక్కడ కట్టాలి అనేది వీళ్ళు డిజైన్ చేస్తారు. కార్యకర్తలకి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. అంటే సర్వం వ్యూహకర్తల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యూహకర్తలు ఇచ్చే ఆ స్ట్రాటజీలు ఎలా ఉంటాయి అనేది, వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది మనకి పోయినసారి 2014లో ఉహు. దేశం మొత్తం మోడీ మోడీ గారి. వేవ్ వచ్చింది, మోడీ వేవ్ వచ్చింది అని అందరూ మాట్లాడుకున్నారు. ఉమ్, ఆ మోడీ వేవ్ కూడా కారణం ఈ వ్యూహకర్తే, మహానుభావుడు ప్రశాంత్ కిషోర్. అవును మేడం. ఆయన అలా 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 అటు ఇటు ప్రయాణం చేసుకుంటా వచ్చి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి మారుకుంటూ వచ్చి చివరికి ఆ జగన్ రెడ్డి దగ్గరికి చేరాడు. జగన్ రెడ్డికి ఇచ్చినన్ని ఒక క్రికెట్ అంటారు వీటిని, ఉమ్, క్రూరమైన ఆ ఆలోచనలు. స్ట్రాటజీలు ఇచ్చాడు. ఏంటి? కోడికత్తి కేసు,
బాబాయ్ హత్యని ఎలా వాడుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీలన్నీ ఇచ్చాడు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చింది ఇవన్నీ. పైగా మేనిఫెస్టోలో మీరు ప్రపంచంలో ఎవరూ చేయనని చేస్తాను అని చెప్పి మీరు మాట ఇవ్వండి. చేసినప్పుడు కదా, జనాలు అడిగినప్పుడు సంగతి కదా అని చెప్పి ఆ వాళ్ళని ఆ విధంగా ఉసికొల్పి, ఆ పైగా కార్యకర్తలకి ఆ తర్ఫీదు ఇవ్వటం దగ్గర నుంచి అన్ని చేసింది ఎవరు అంటే ప్రశాంత్ కిషోరే చేశాడు. మరి అలాంటి వ్యూహకర్తలు వచ్చిన తర్వాత వాళ్ళే ఈ స్టార్ క్యాంపెయినర్ అనే మాట కూడా తీసుకొచ్చింది గత 10 సంవత్సరాల్లోనే. అంతకుముందు లేదు అసలు. ఈ స్టార్ క్యాంపెయినర్ అనే మాట లేదు. అంతకుముందు ఎలా ఉండేదంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక సి- సినిమా వాళ్ళ సినిమా యాక్టర్లు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అప్పట్లో చూడండి, ఎన్టీఆర్ మొదటిసారిగా రాజకీయ ప్రస్థానం మొదలెట్టినప్పుడు అసలు ఎన్టీఆర్ని ఎవరు అడగల, మేము వచ్చి మాట్లాడతాం, మేము వచ్చి. ఎన్టీఆర్ ఎవరిని అడగల, మీరు నా తరఫున వచ్చి మాట్లాడండి, నా తరఫున వచ్చి మాట్లాడండి అని. ఎవరికి పేమెంట్ ఇవ్వాల, కనీసం హోటల్ రూమ్స్ కూడా బుక్ చేయలేదండి. ఇది 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 వాస్తవం. వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అయితే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆ సినిమా దీన్ని తట్టుకోలేక, ఆ సినీ గ్లామర్ ని తట్టుకోలేక, వాళ్ళు కూడా కొంతమంది సినిమా యాక్టర్లు, అంతకుముందు కూడా వాళ్ళకి సినిమా యాక్టర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు జగ్గయ్య గారు, జమున గారు కాంగ్రెస్ లోనే కదా ఎంపీలుగా గెలిచింది. అలాగే కేంద్రంలో చూసుకుంటే కూడా వేరే వేరే వాళ్ళు ఉన్నారు కదా, వేరే వేరే రాష్ట్రాల్లో. వాళ్ళు ఎప్పుడు ఇంత ఆ ఆ స్టార్ క్యాంపెయినర్ కావాలి అని వాళ్ళు ఎప్పుడు ఏ రోజు అనుకోలే వాళ్ళు. మరి ఇవాళ ఆ దుస్థితి వచ్చేసింది. ఈ దుస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని పేర్లు మీరు కొన్ని పేర్లు చెప్పారు కదా. ఆ ఆ ఆ పేర్లలో వాళ్ళు ఎవరు ఈయన, ఎవరు, క్రియేటర్ అంబట్ రాయుడు గారు. క్యాంపెయినర్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో స్టార్ క్యాంపెయినర్లు, వాళ్ళల్లో ఆ అంబట్ రాయుడు గారు. అంబట్ రాయుడు అంబట్ రాయుడు ఆ పార్టీ మారిన మాట వాస్తవం. ఉహు. ఆ తర్వాత దాన్ని జానీ మాస్టర్ జీర్ణి గారు. జానీ మాస్టర్ కి పెద్దగా పవన్ కళ్యాణ్ తో సంబంధాలు ఉన్నాయి కానీ రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదు. ప్రజలతో. ఇంకొకళ్ళు తర్వాత హైపరాది గారు. హైపరాది మొదటి నుంచి ఆ, వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాడండి. అతను ఆహా. ఎప్పటి నుంచి ఉన్నాడు. అతను పార్టీలో అతని పదవి ఏంటో నాకైతే ఐడియా లేదు కానీ ఉహు. అతను పవన్ కళ్యాణ్ తరఫున మాట్లాడుతున్నాడు. ఉహు. ఇంకపోతే 30 ఇయర్స్ పృథ్వీ. పృథ్వీ గారు. 30 ఇయర్స్ పృథ్వీకి రాజకీయాల్లో ఎంతో కొంత అనుభవం ఉందండి. కాకపోతే అది పార్టీలు దెబ్బతిన్నారు. మారిన అనుభవమా ఆహా. లేకపోతే ఏ అనుభవం తెలియదు కానీ, ఆహా. కాకపోతే ఒకటి ఉందండి. ఆహా. అతనిలో ఉన్నది ఏంటి అంటే, చాలా త్వరగా జగన్ రెడ్డి సంగతి అర్థమైంది పృథ్వీకే. పృథ్వీ గారు కరెక్ట్ మేడం. ఆ అతను బయటకు వచ్చి, ఉహు. బాయ్ బాబోయ్ అదో పెద్ద ఉగ్రవాద సంస్థ అండి, అక్కడ కరుడుగట్టిన ఉగ్రవాదులు తయారు చేస్తారండి బాబోయ్ అని చెప్పాడు వచ్చి, బయటకు ఉమ్. వచ్చి. అవును మేడం, కరెక్ట్ గుర్తుంది. ఆ అయితే అందువల్ల ఏంటంటే ఈ ఈ జబర్దస్త్ వాళ్ళు కానీ, అంటే ప్రజాదరణ ఉన్న వాళ్ళు, అంటే ప్రజల్లో గుర్తింపు ఉన్న వాళ్ళ చేత నేను ఎలక్షన్ ప్రచారం చేయించుకోవాలి అనే ఒక ఉద్దేశం పవన్ కళ్యాణ్కి వచ్చింది. అంటే ఈసారి ఏమైందంటే ఇంకా చావో రేవో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను రాజకీయంగా నిరూపించుకోకపోతే ఇంకా అయితే సమయం ఇవ్వరండి ప్రజలు. అంటే అతనికి కూడా ఒక ఆత్మస్థైర్యం రావాలి అంటే గనక ఈసారి ఎన్నికల్ని ఆ అతను అంటే చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఇది. అందుకోసమే అతను ఇంకా చావో రేవోలాగా దిగినట్టున్నాడు. ఇకపోతే అంబట్ రాయుడికి ఆ చాలా ఆ ఉద్దేశంతో అలా ఆ, చేస్తున్నాడని అనుకోవచ్చు మనం. వీళ్ళందరినీ ఒకటండి, అసలు ఆ ఈ స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు ఏంటి మేడం పాలిటిక్స్ లో? అసలు అసలు సినిమాలో ఇది ఏమన్నా స్పెషల్ ఆ క్యారెక్టర్ సిస్టమే లాగానే? ఆ. ఆ సిస్టమే తప్పండి. స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు చూడండి,
ఆ, కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్ క్యాంపెయినర్లు అంటే వాళ్ళు సినిమా వాళ్ళని తీసుకొచ్చారని కాదు, మామూలుగా కూడా వాళ్ళల్లో బాగా స్టార్స్ లాగా ఉన్న లీడర్లు ఎవరున్నారో ఆ లీడర్లతోటి వాళ్ళు క్యాంపెయినింగ్ చేయిస్తారు. ఆ కాకపోతే ఉమ్, పవన్ కళ్యాణ్ అది ఒక కాపులకు సంబంధించిన పార్టీ అంటే ఒక ప్రాబ్లం, అనకపోతే ఇంకొక ప్రాబ్లం. కాపులందరూ సమీకరణ కారు, కాపుల పార్టీ అనకపోతే అనే ఒక ఉద్దేశంతోటేమో ఇది కాపులకు సంబంధించిందని చెప్పాల్సి వస్తుంది. అసలు ఒక రాజకీయ పార్టీ ఒక కులంతో అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఆ జనాభా ఎంత వాళ్ళది, ఆ జనాభా మొత్తం పవన్ కళ్యాణ్కి ఓటేస్తారని గ్యారంటీ ఏంటి? ఆ పవన్ కళ్యాణ్కి ఒక్కడికేనే ఓటేసేసేస్తేనే ఆయనకు అధికారం వస్తుందా? ఇవన్నీ ప్రశ్నలండి. ఇది పవన్ కళ్యాణ్ ఒక కాపు కులస్తుడుగా లేదు అనుకుంటే, ఒక కాపు ఆ, నేతగా అతను గుర్తింపు తెచ్చుకోవాలి. అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే రంగా హత్య తర్వాతనే ఈ గోలంతా వచ్చిందండి. అంతకు ముందు ఆ ఈ కాపు గోల లేదు. అంటే నేను కాపు గోల, కమ్మ గోల, రెడ్డి గోల ఇదంతా నేను ఒక గోలగానే చూస్తాను. ఎందుకంటే అసలు సమాజంలో మీరు ఎంత సమాజంలో ఈ ఉన్నారు కులాలు ఏంది? ఈ లెక్కను చూసుకుంటే ఈ లెక్కను చూసుకుంటే దేశం మొత్తాన్ని పరిపాలించాల్సింది దళితులండి. వాళ్ళ జనాభా ఎక్కువగా. కరెక్ట్ మేడం. అసలు దళితులు తప్పితే వీళ్ళకి అసలు పాలించే హక్కే లేదు. వాళ్ళే పాలించాలి, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళే ఈ రోజుకి రాజ్యాధికారం పూర్తిగా అనుభవించలేదు వాళ్ళు. సమాజంలో వాళ్ళకి సరైన హోదా లేదు. మీరు అగ్రకులాల్లో పుట్టి అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. మీరు సహజ వనరుల్ని కొల్లగొట్టగలిగిన పరిస్థితిలో మీరున్నారు. ఆ, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని తీసుకోగలిగిన స్థాయిలో మీరున్నారు. మరి మీరే ఏడిస్తే కులం కులం అని దళితులు ఏమనాలి చెప్పండి? దళితులు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అసలు? అందుకని ఇవన్నీ ఏదో ఒక పేరు చెప్పి నేను నాయకుడిని అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఉమ్, వచ్చే పిచ్చి ఆలోచనలు. వీటిని ఏమంటారంటే కొన్ని చోట్ల ఉచ్చగుంటలో చేపలు పట్టడం అంటారు. అవును. నాకు కుల సంఘాలు పెట్టడం గాని, కుల సంఘాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలి అనే వాళ్ళు నా దృష్టిలో ఉచ్చగుంటల్లో చేపలు పట్టేవాళ్లే. ఎందుకంటే ఏ కులము కూడా పెద్ద జనాభా లేదండి. ఈ అగ్రకులాలు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? ఈ పాటికే అగ్రకులాలు అనే వాళ్ళల్లో పేదరికం ఉంది, నేను కాదనట్లా. కానీ అన్ని రకాల ఆ పదవులు అనుభవిస్తున్నారు, వ్యాపారాల్లో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ చూడండి, దేశ జనాభాలో వాళ్ళ ఆ జనాభా 2%. ఈ రోజుకి ఉద్యోగాలు చూడండి, 50% ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళందరినీ చూసి నిజంగా అసలు దళితులకి ఎంత కడుపు మండిపోవాలి? అందుకని కులం పేరు పెట్టి చేసుకున్నందుకు కానీ ఆయనకి ఈ జబర్దస్త్ వాళ్ళందరూ అవసరం అయ్యారు. అది అందుకు నేను చెప్పదలుచుకున్నాను ఇదంతా. అదే ఈయన ఆ కులం పేరు చెప్పలేదు అనుకోండి, ఈయనతో పాటు ఉన్న సినిమా వాళ్ళందరూ వచ్చేవాళ్ళుగా. ఆ రోజు ఎన్టీఆర్కి వచ్చినట్టు ఎన్టీఆర్ ఎవరినైనా బొట్టు పెట్టి పిలిచాడు అనుకుంటున్నారా? ఎవరిని పిలవలా, వాళ్ళే వచ్చారు. అందుకని ఏంటంటే మనము మొదట్లోనే మన మన అడుగులు సరిగా పడలేదు. అందుకే ఈ రోజుకి మనం పూర్తిగా సరిగా నడవలేకపోతున్నాం. ఇది వాస్తవం. అది పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, పవన్ కళ్యాణే కాదండి, ఇంకా అతను అర్థం చేసుకునేది ఏముంది కానీ, ఎవరైనా సరే రాజకీయాలను సరిగా అర్థం చేసుకునే వాళ్ళు ఒక కులమనో, ఒక మతమనో, ఒక వర్గమనో పెట్టుకుంటే ఇలాగే ఉంటది పరిస్థితి. చూద్దాం మేడం. ఆయన ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత రాజకీయ వ్యాక్యూమ్ ఏర్పడే అవకాశం ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఆయన కాస్త పాఠాలు బాగా నేర్చుకునేసి, రాజకీయ పాఠాలు బాగా నేర్చుకునేసి ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతారని ఆశిద్దామండి. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.